గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనా అధికారి కలెక్టరేట్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవవందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారతీయతే మా నినాదం, అమరం మా స్వాతంత్ర సమర యోధుల జీవితం, శాశ్వతం మా మువ్వన్నల పతాకం, చరితార్థం మా భారతావని భవితవ్యం. భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పడి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా పౌరులకు, అధికారులకు మరియు విద్యార్థినులకు, మీడియా ప్రతినిధులకు నా నమస్కారములు మరియు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సాధించిన స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి 26 జనవరి 1950 రోజున మనకు అందించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలైన ఆ మహనీయులను గుర్తు చేసుకునటం మనందరి బాధ్యత. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైనారు. వారి త్యాగాలను ఈ రాష్ట్రము ఎప్పటికీ మరవదు. సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ప్రభుత్వ పథకాల అమలులో మెదక్ జిల్లా ఎప్పుడు ముందడుగులో ఉంటుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.